Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి చెల్లెల పెళ్ళిలో పెళ్ళైన నెక్స్ట్ డే సాటర్డే ఇది. డిసెంబర్ 7న, 6న పెళ్ళైతే 7న, 6న పెళ్ళైతే అక్కడే ఉన్నారు. 7న అయితే ఆ పిన్ని వాళ్ళ ఇంటికైతే వచ్చారు. ఫస్ట్ హనుమాన్ టెంపుల్‌కి వెళ్తారు. అక్కడెళ్ళి మనం తీసుకురావాలి. ఒక ఇద్దరం వెళ్ళి, నేను తమ్ముడు వెళ్ళి తీసుకొని అయితే వచ్చాం చెల్లెలు వాళ్ళను. బామ్మగారు ఏమవుతుండ్రు నాకు మంచి భవన్ పంట నాకు వినపడుతుంది. ఇలాగ బస్సు దొరకవైనా ఎర్ర చిన్నప్పుడు ఊరికి వచ్చినావు దొరకలే. కార్లు వస్తారా ఇక? పేర్లు చెప్పకూడదు, ఇప్పుడు 4 సార్లు చెప్తారు. అప్పుడు కాలం ఉండే పేరు చెప్పకూడదు. ఇప్పుడు 10 సార్లు ఆ విధంగా ఆ ఊరు వాళ్ళైతే పేరు అడిగారు, చెల్లెలది మరిదిది. తర్వాత వచ్చేసి మేమైతే కార్లో అయితే వచ్చాము. నేను తమ్ముడు వెళ్ళాము తీసుకెళ్ళడానికి. పెద్ద చెల్లెల దగ్గరే ఉంది కాబట్టి పెద్ద చెల్లెలు కూడా ఉంది. తర్వాత వచ్చేసి ఇంటికైతే తీసుకెళ్తున్నాము. టెంపుల్‌కు ఇంటికి దగ్గరనే ఉంది, దూరం ఏం లేదు. మా మరిది అయితే నేను వీడియో తీస్తుంటే సిస్టంలో చేస్తావా అని అడిగితే, లేదు ఫోన్లోనే చేస్తా అన్నీ అని చెప్పాను వీడియోస్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంటికైతే ఈ విధంగా అయితే నెక్స్ట్ డే కూడా ఈ విధంగా హనుమాన్ టెంపుల్ నుంచే తీసుకెళ్తాము. వస్తుండే స్టార్ట్ చేసి సరే సరే మళ్ళీ దిగాలి లేదా కన్నున్న ప్రజలు లేవా? బాగానే ఇప్పుడు ఇక్కడ గుడి మరి ఏం చేస్తున్నాను? ఆ విధంగా అయితే ఆరతి తీసుకెళ్ళి హనుమాన్ టెంపుల్ నుంచి తీసుకొని రావాలి. నెక్స్ట్ డే కూడా ఇక్కడ పిన్ని అయితే ఆలు వంకాయ కర్రీ, పప్పు, సాంబార్ అవన్నీ చేసింది సాటర్డే కాబట్టి లంచ్లోకి. తర్వాత ఇక్కడ బగారా రైస్ కూడా చేసింది అత్తమ్మ. తర్వాత వచ్చేసి ఇక్కడ మా మరదలైతే మాకు బియ్యాలు పోయడానికైతే అన్నీ కొలిసి పెడుతుంది. 5 బేసన్లల్లో 5 మెంబర్స్కి అయితే పోస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్ళకు, మామయ్య వాళ్ళకు, నాకు 5 మెంబర్స్కి అయితే పోస్తున్నారు. ఇక్కడ 5 నంబర్స్‌కి బేసన్‌లలో అందరికైతే పోస్తా ఉన్నారు, 5 నంబర్లకి. తర్వాత వచ్చేసి ఇక్కడ అత్తమ్మ వాళ్ళ చెల్లెలు, చిన్న మమ్మీ, ఇంక తర్వాత అత్తమ్మ వాళ్ళ అక్క బిడ్డలు వాళ్ళందరైతే ఇక్కడ బియ్యాలు ఒక 5 నంబర్స్ బియ్యాలైతే కలుపుతా ఉన్నారు. కలిపి పెడితే ఒక పని అయిపోతుంది అనేసి, ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ లంచ్ తర్వాత ఈ కార్యక్రమం అంతా. ఇది తర్వాత వచ్చేసి అదిగోండి పసుపు, నూనె
వేసి బియ్యంలో కలుపుతారు కదా, అన్ని కుడుకలు అన్నీ 5 మందికి కాబట్టి అందుకే కలిపి పెడితే తొందరగా అవుతుంది, లేకపోతే లేట్ అయిపోతుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగా టైం అయిపోతుంటుంది తొందరగా అనేసి ఇక ఇక్కడైతే 5 మెంబర్స్ అయితే బియ్యాలైతే కలుపుతూ ఉన్నారు. మేమైతే కొంచెము ఇక ఫేస్ వాష్ చేసుకొని, ఎందుకంటే బియ్యాల తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ అలా చేసుకోవద్దు కాబట్టి కొద్దిగా ఫ్రెష్ అప్ అయితే అవుతా ఉన్నాము. వాళ్ళు బియ్యాలైతే కలుపుతూ ఉన్నారు మరదలు, పిన్ని, తర్వాత మా చెల్లెలు సారీ అత్తమ్మ వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అక్క కూతుర్లు ఇద్దరు, ఒక 5 మంది అయితే ఇక కలుపుతూ ఉన్నారు. ఏదో మాట్లాడుకుంటా జోకులు చేసుకుంటా. మా పిన్నికి వాళ్ళు కోడన్లు కావాలి, ఇంకా ఆమెనేమో మరదలు కావాలి కాబట్టి ఏదో జోకులు చేస్తూ ఉంటుంది పిన్ని. అక్కడ ఇక బియ్యాలు కలుపుడైతే ఇక అన్నీ కలిపి పక్కకైతే పెట్టారు. బయట ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి ఇంక నెంబర్ వైజ్‌గా పోసారు. ఫస్ట్ వాళ్ళు పెద్దవాళ్ళు గదా! తమ్ముని వాళ్ళ అత్త, మామ వాళ్ళు పిన్నికి సారీ అత్తమ్మకు గూడా అక్క, బావ అవుతారు. తర్వాతొచ్చేసి వాళ్ళకు, మాకు, తర్వాత మామయ్య వాళ్ళకు ఇద్దరు చెల్లెళ్ళకైతే కూసోబెట్టి పోసారు. అక్కడ అందరం అయితే పట్టలేము గాబట్టి ఈ విధంగా అయితే బియ్యాలు పోసారు. ప్లేస్ అయితే తక్కువుంది గాబట్టి ఇక్కడ పిన్ని, బాబాయ్ అయితే ఫస్ట్ బట్టలైతే ఇస్తున్నారు. తర్వాత తమ్మును మరదలు లేదు అప్పుడు, ప్రస్తుతానికి బయటికెళ్ళింది. తర్వాత పోసింది. ఇప్పుడైతే పిన్ని, బాబాయ్ అయితే ఇక్కడ బట్టలైతే ఇస్తున్నారు. బట్టలు, పువ్వులైతే ఇస్తున్నారు. మాకు, అత్తమ్మ వాళ్ళకు, అత్తమ్మకు, మామయ్యకు. తర్వాతొచ్చేసి నెక్స్ట్ ఇదే చాలా టైం పట్టింది. ఎందుకంటే 5 మెంబర్స్ గాబట్టి ఇలా ఫస్ట్ కూసోబెట్టి, బట్టలిచ్చి, తర్వాత మళ్ళీ 5 మంది బియ్యాలు పోసి, 5 మందికి ఆ విధంగా అంటే మస్తు టైం పట్టింది. సాయంత్రం నుంచి చీకటయిపోయింది. ఇక్కడ అత్తమ్మ అయితే వాళ్ళకైతే చూయించి, ఆ విధంగా బట్టలిప్పిస్తా ఉంది అత్తమ్మ, పిన్ని. తర్వాతొచ్చేసి ఇక్కడ పువ్వులు పెట్టుకోమని ఇచ్చింది అత్తమ్మ నాకు గూడా. తర్వాత ఇక్కడ బట్టలైతే బాబాయ్ అయితే ఇస్తా ఉన్నాడు. తర్వాతొచ్చేసి ఇలా మస్తు టైం పట్టింది. మస్తు జోకులు, మస్తు నవ్వుకుంటా ఆ విధంగా అయితే పోసుకున్నాము. పెళ్ళి నెక్స్ట్ డే అనమాట. సాటర్‌డే అయితే ఏం పనులు లేవు కాబట్టి బియ్యాల పని అయిపోతదనేసి మళ్ళీ బియ్యాల పని. మళ్ళీ సండే అయితే మామూలుగా ఇగ పనుంటది. పదహారు పండుగ ఉంటది గాబట్టి ఇగ చుట్టాలొస్తారు, అందరొస్తారు. మళ్ళీ టైం కుదరదు అనేసి ఫస్ట్ సండేనే అనుకున్నారు. సండే ఇగ మళ్ళీ చుట్టాలొస్తారు, వాళ్ళు వీళ్ళొస్తారు కాబట్టి టైం కుదరదనేసి సాటర్డే అయితే ఖాళీ గదా మధ్యాహ్నం నుంచి. అందుకే సాటర్డే పెడితే అయిపోతదనేసి ఆ విధంగా అయితే సాటర్డే అనుకోని మళ్ళీ సాటర్డే అయితే బియ్యాలు పోయడం కార్యక్రమం అయితే చేశారు. తర్వాతొచ్చేసి మా సైడ్ అయితే ఈ విధంగానే ఇస్తారు. ఫస్టు ఆ విధంగా టవల్‌లో బొట్టు ఏసి బట్టలైతే ఇస్తారు. ఇక్కడ నాకేమో కొంగులో ఇస్తుంది పిన్ని. ఆ విధంగా అయితే పెట్టించుకుంటాము. ఒడి బట్టి పెట్టించుకుంటాము. చేతిలో అయితే తీసుకోము. ఇక్కడైతే మేము ఇక డ్రెస్సులయితే ఏసుకొచ్చాము. నేను శారీ, మా వారు డ్రెస్. ఇక్కడ మళ్ళీ ఇక బొట్టు పెట్టి బియ్యాలు పొయ్యాలి కాబట్టి ఇక్కడ ఇక మళ్ళీ బాబాయ్ అయితే ఆ కుంకుమ, ఎందుకంటే ఎక్కువ మగవాళ్ళు కొందరికి అలవాటు ఉంటది, కొందరికి అలవాటు లేదు. పిన్ని చూడండి బాబాయ్‌ని ఎక్కిరిస్తా ఉంది బొట్టు ఈ విధంగా ఇస్తున్నాడనేసి. అది ఇక మళ్ళీ మమ్మీ, మా అమ్మ, మామయ్య అయితే జోక్ చేశారు. మామయ్య వెనక ఉన్నాడు కదా! జోకుగా బావ ఈ విధంగా ఒకేసారి తీసుకొని ఈ విధంగా ఎయాలి అని చెప్తా ఉంటే, సరే అనేసి మళ్ళీ నెక్స్ట్ టైం అలా ఏశాడు. ఎందుకంటే అలవాటు లేకుంటది కొందరికి. చూపిస్తా ఉంటే చేస్తా ఉంటారు. తర్వాత పిన్నికైతే అన్నీ అలవాటు. పిన్నికైతే బాగండి అందరి దగ్గరెళ్ళి చేస్తూ ఉంటది. పిన్ని ఇట్లా ఏవన్నా కార్యక్రమాలు, పెళ్ళిల్లో అట్లా ఎళ్తా ఉంటది. పిన్ని గూడా నాలాగే. మా అమ్మ అయితే ఎక్కువ బయటికెళ్ళదు. ఎక్కడ పోయినా బయటికెళ్ళదు. అసలు నేను, పిన్ని ఉన్నామంటే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళింటికి, వీళ్ళింటికి, తర్వాత సంతకు గూడా ఎళ్తాం గదా! అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నేను, పిన్నింటే ఆ విధంగా అయితే వెళ్తాము. అమ్మ అయితే బయటికెళ్ళదు. ప్లస్ తర్వాతొచ్చేసి చెల్లెళ్ళు గూడా అంతే. పెద్ద చెల్లెలు లాస్ట్ మొన్న పెళ్ళైన చెల్లెలు వాళ్ళు గూడా ఎళ్ళరు. మధ్యలో చెల్లెలు మళ్ళీ మాలాగా. ఆ విధంగా అయితే నన్ను, పిన్నినో అయితే ఒక పోలికగా పోలుస్తారు. అమ్మలాగా అక్క అనేసి చెల్లెళ్ళైతే అంతా అమ్మలాగానే జేస్తావు, మీ పిన్నిలాగా జేస్తావు అని అంటారు. నన్ను, పిన్నిని ఒకలాగా జేస్తారు. ఎందుకంటే మేము అందరితో మాట్లాడతాము, బయటికెళ్తా ఉంటాము, సంతకెళ్తా ఉంటాము. అందుకనేసి ఆ విధంగా అంటారు. ఇక్కడైతే
మెడల మీద శారీ వేసి బియ్యాలైతే పోస్తారు. ఇక్కడ పిన్ని వాళ్ళకైతే వాళ్ళ అక్క కూతురు అయితే వేస్తూ ఉంది. కొంగు అటు సైడు వచ్చేటట్టు చూసుకొని, కొంగు అటు సైడు బ్లౌజ్ పీసు, కొంగు ఒక సైడు వచ్చేటట్టు చూసి బియ్యం పోస్తారు. ఈ విధంగా అయితే ఇక నాకు మా అత్తమ్మ వాళ్ళకు పోసిన తర్వాత మళ్ళీ మామయ్య వాళ్ళకు చాలా టైం పట్టిందంటే చాలా అంటే చాలా బియ్యాలు పోసిన తర్వాత మళ్ళీ పేర్లు చెప్పడము, తర్వాత మళ్ళీ కాళ్ళు మొక్కుకోవడము, అందరికీ అంటే పెద్దవాళ్ళందరికీ కాళ్ళు మొక్కడము. మా సైడ్ అయితే కాళ్ళు అమ్మ నాన్నకు కాళ్ళు మొక్కుతాం, పెద్దవాళ్ళకు మొక్కుతాము. ఇక కొంచెం కొందరు సైడ్ అయితేనేమో పాప వాళ్ళ సైడ్ అయితే మనమే అల్లుని కాళ్ళు మొక్కాలి. మా సైడ్ ఏమో అల్లుడు బిడ్డనే అత్తమామ కాళ్ళు మొక్కుతారు. మా మా సైడ్ ఒకలాగుంటుంది, ఇక్కడ సైడ్ ఒకలాగుంటుంది. కాకపోతే మాకు పోసిన అందరికి పెద్దవాళ్ళకు పోసిన బియ్యం పోసిన తర్వాతే మా చెల్లెళ్ళు పోసారు. కొందరైతే వాళ్ళకు ఇంటి ఆడపిల్లకు పోయింది వేరే వాళ్ళకి ఎలా పోస్తారని అనుకుంటారు. కానీ మా సైడ్ అయితే అలా ఉండదు. పెద్దవాళ్ళకు పోసిన తర్వాతే చిన్నవాళ్ళకు పోస్తారు బియ్యము. ఇక్కడ బియ్యం పోయడం అయితే అయిపోయింది. తర్వాత చెల్లెలైతే బొట్లు పెట్టి ఇలా ఆ బియ్యం మన బియ్యం తీసి అలా బియ్యాలు పోసిన తర్వాత అయితే మన ఒడిలో బియ్యం అయితే ఒక 5 పిడికిళ్ళు అయితే పోయాలి. అవి పిన్ని వాళ్ళ ఇంట్లోకి తీసుకుంటారు. ఇక్కడైతే మా వారైతే డబ్బులు లేవా అంటే మా తమ్ముడిని అడుగుతూ ఉన్నాడు. ఈయన మధ్యలో ఇక్కడ బియ్యం పోసుకున్న తర్వాత చిన్న వీడియో అయితే తీయించుకున్నాను. ఇంకా శారీ కట్టే అనేసి చిన్న వీడియో అయితే తీయించుకున్నాను బియ్యం పోసుకున్న సంతోషంలో. తర్వాత వచ్చేసి ఇక్కడ మాకు అయిపోయాక మా అమ్మయ్య వాళ్ళకి ఇక్కడ చూడండి మేమైతే కాళ్ళు మొక్కాము. వాళ్ళు అత్తమ్మ మామయ్య పిన్నికి బాబాయ్కి మొక్కారు. మేము కూడా పిన్నికి బాబాయ్కి అమ్మకైతే మొక్కాము, కాళ్ళు అయితే మొక్కాము. మా సైడ్ ఇలా పెద్దవాళ్ళకే మొక్కుతాము, చిన్న వాళ్ళకైతే కాళ్ళు మొక్కము, మేము పెద్దవాళ్ళకు మొక్కుతాము. మేము ఏ వరుస అయినా సరే పెద్దవాళ్ళకైతే దండం పెట్టుకుంటాము, కాళ్ళకు చిన్న వాళ్ళకు పెట్టము. ఆయుష్ తక్కువ అయిపోతుంది అనేసి. మా పాప వాళ్ళ సైడ్ ఏంటంటే చిన్న వాళ్ళకే పెద్దవాళ్ళు దండం పెట్టుకుంటే మాకైతే అంతగా నచ్చదండి. చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళు దండం పెట్టడము, పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళు పెడితే బాగుంటుంది. అది మా సైడ్ అయితే అలాగే జరుగుతుంది. ఇక్కడ పిన్ అయితే చేతులు ఇలా అనుకుంటుంది. మా బాబాయ్కి మొక్కనికి పోతే అలా అనుకున్నాడు, వద్దులే అనేసి లేదు లేదు మొక్కాలి అనేసి మొక్కాము. ఇక్కడ అమ్మకు కూడా నేను మా వారైతే కాళ్ళకు దండం పెట్టుకున్నాము చూసేయండి. ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మామయ్య వాళ్ళకు మామయ్యకు ఇద్దరు చెల్లెళ్ళకైతే బియ్యాలు అయితే పోసారు. తర్వాత బియ్యం పోసినాక ఇక్కడ చూడండి ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇక్కడ మా చెల్లెని కూతురు మా తమ్ముని కూతురు చూడండి. ఎందుకంటే పిల్లలు ఎలా పెద్దవాళ్ళు ఎలా చూస్తే అలా మేము ముఖ్యం కదా బియ్యం పోసి మా చెల్లెలు బియ్యం పోస్తుంది. ఇక్కడ మా తమ్ముని కూతురు ఆ విధంగా అయితే మొక్కుతా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు ఏ విధంగా చేస్తే ఆ విధంగా అంటే అక్షంతలు అయితే నాకు ఇస్తా ఉంది. అట్లా పడేది అక్షంతలు తెలుసు కదా అలా చేస్తారు. మా తమ్ముని వాళ్ళు అట్లే అలా చేస్తారు. చిన్న అమ్మాయి పంపించట్లేదు పండుకునే రోజు ఆ అమ్మాయి కూడా అట్లే అలా చేస్తుంది. ఇక్కడైతే మామూలు చూసుకున్నాం ఫస్ట్, తర్వాత సెకండ్ ఉందండి. అట్లా మా సైడ్ అయితే ఆ విధంగానే నడుచుకుంటాం. పెద్దవాళ్ళ కోసం తర్వాత చిన్న వాళ్ళకి అనేసి కొందరు సైడ్ ఏమో పిల్లలకు పెట్టాక మళ్ళీ వేరే వాళ్ళకి పెట్టాలని ఆ విధంగా డిమాండ్ చేస్తారు. మేమైతే ఆ విధంగా డిమాండ్ చేయము, కానీ మా సైడే బాగా అనిపిస్తుంది. ఈ విధంగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. నేను ఆడపిల్ల అనేసి డిమాండ్ చేయడము, గర్వపడడం
అలా నచ్చదు నాకైతే. నాకు నచ్చదు, కొందరికి కానీ నా వరకు అయితే నాకు నచ్చదు. నేను మా పాప కూడా అదే నేర్పిస్తూ ఉంటాను. ముందు తర్వాత అయినా అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తా ఉంటాను. కాకపోతే కొందరు అయితే అలా ఊమమ్మ ఇద్దరివి మళ్ళా నాకు పెట్టేటప్పుడు తీసేలేవు అక్క అంటది. మొక్కలు వంగ కాదు మొక్క ఇక్కడ చూడమ్మా. ఉమా చూస్తలేదు ఎందుకో. పెట్టు చిన్ని. మమ్మీ మమ్మీ అందరూ మామూలు చిన్నమ్మ కొంచెం జనం పెట్టింది. కొత్తవే కదా నీవి కొత్తవే కదా, మరి నాయి కొత్తవే ఎందుకు వేసుకోను అందుకు వద్దని. మళ్ళా నన్ను తీయలేదు అంటే మళ్ళీ మా యొక్క మమ్మల్ని తీసలేదు అంటారు, తిడతారు. ఇక్కడ చూడండి. కల్పా పైకి వస్తుంది బొట్లలో కొన్ని ఉంచు. ఇవి ఇట్లా ఏం కదా. వెరీ గుడ్. ఇక ఒకరే పోయింది, 5 లేదు కొన్ని ఇద్దరు 6 మంది అవుతారు. ఈ నొప్పి వస్తుంది.
పోస్తుంటే తెలుస్తుంది నేను పోయడం తక్కువ మీ అన్నలాగా నేను వేయాలి కదా లేదు ఇప్పుడు అన్న కాదు ఆరతి ఇచ్చినాక లేవాలి ఆరతి ఇచ్చినాక లేవాలి గట్టి మొత్తం మీరే మంచిగా వస్తుంది ఉన్నారు అత్తమ్మ వాళ్ళ చెల్లెలు అయితే టీ అయితే పెట్టింది. తర్వాత నేను అప్పుడు బియ్యం పోసుకుంటున్నాను కాబట్టి తర్వాత టీ అయితే పోసుకొని అయితే తాగుతున్నాను. మనకైతే టీ ఉండాలి కాబట్టి టీ అయితే తాగుతూనే ఉన్నాను. వాళ్ళ అక్కడ కార్యక్రమం అయితే ఉంది. నేను ఇక్కడ టీ అయితే తాగుతూ ఉన్నా. నాకు టీ ఉండాలి కంపల్సరీ, అన్నం లేకపోయినా సరే టీ మాత్రం ఉండాలి. వాడు చూడండి ఇలా చెప్తున్నాడు. చెప్పు నీ పేరు? కాటి నరహరి గౌడ్, వైఫ్ ఆఫ్ కాటి కవిత. ఓకే నువ్వు చెప్పు. గౌడ్ శ్రీదేవి. చెప్పు. మా ఆయన పేరు పల్లవి. చెప్పు. బండమీది నాగేష్ బండమీది నాగేష్ గౌడ్ సుదీక్ష. నాగేష్ గౌడ్ బండమీది సుదీక్ష ఇద్దరం కలిసి ఇంట్లోకి వస్తాం. ప్రకాష్ గౌడ్, నాగేంద్ర వల్ల ఉమాదేవి, నాగేంద్ర వల్ల ప్రకాష్ గౌడ్. నా పిల్లం ఇక్కడైతే నేను వీడియో తీయలేదు. ఇది వేరే వాళ్ళు తీస్తే కొంచెం క్రాస్గా పెట్టి తీస్తారు. పిల్లలకు ఫోన్ ఇస్తే ఇక్కడ కాళ్ళ మొక్కడ కార్యక్రమం అయితే అవుతుంది. బియ్యాలు పోసుకున్న తర్వాత పేర్లు ఎలా చెప్పారో చూశారు కదా, జోక్గా. తర్వాత మా తమ్ముడు వచ్చి కూడా భలే జోక్ చేస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ కాళ్ళు పెద్దవాళ్ళందరికీ కాళ్ళకు దండాలు పెట్టడం అయితే అవుతూ ఉంది. పిన్నికి, బాబాయ్కి, అమ్మకు, మామయ్య వాళ్ళకు మొక్కారు, మాకు మొక్కారు, మా చెల్లెలు, మర్దులు అందరూ మాకు కూడా మొక్కారు. అత్తమ్మ మామయ్య కూడా మాకే మొక్కుతారు. ఎందుకంటే మేనమామ కాబట్టి మాకు మొక్కుతాడు. కానీ మేము మొక్కనియ్యము, ఎందుకంటే మాకంటే మామయ్య పెద్దవాడు కాబట్టి మేము మొక్కనియ్యము. తర్వాత వచ్చేసి ఇక్కడ చెల్లెళ్ళు అయితే మొక్కుతారు. చిన్నవాళ్ళు కాబట్టి చెల్లెళ్ళు అయితే మామయ్యకు అత్తమ్మకు దండం పెట్టుకుంటారు. నన్ను పెట్టనీయరు. మామయ్య అయితే నన్ను పెట్టనీయడు, మేము కూడా పెట్టనీయం మామయ్యకు. ఎందుకంటే తర్వాత మామయ్య నాకన్నా పెద్దవాడు కాబట్టి ఇక్కడ అమ్మకు అందరికి లైన్గా నిలబెట్టి చెల్లెళ్ళు అందరూ, మేమైతే ఫస్ట్గానే మొక్కాము కదా, ఇక్కడ చెల్లెళ్ళు మొక్కలేదు కాబట్టి మామయ్య అత్తమ్మ అయితే
ఇక వాళ్ళ అక్కలు కదా మామయ్యకు అత్తమ్మకు అక్కలు కదా మామయ్యకు ఇంక వాళ్ళైతే మొక్కుతా ఉన్నారు పిల్లలు అందరిగా చూడండి మా తమ్ముడు మర్దలు కూడా మొక్కుతా ఉన్నారు మాకు అందరికీ మొక్కారు ఫస్ట్ వాళ్ళని నిలబెట్టి మొక్కారు తర్వాత మా చెల్లెండెను నన్ను నిలబెట్టి మా తమ్ముడు మొక్కాడు తమ్ముడు మర్దలు మొక్కారు మాకు తర్వాత వచ్చేసి ఇక్కడ కాళ్ళు మొక్కే కార్యక్రమం కూడా చాలాసేపు ఎందుకంటే చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నప్పుడు ఎలా అల్లరి ఉంటుందో చూశారు కదా కొంచెం ఫస్ట్లో ఒకసారి డబల్ వాయిస్ వచ్చింది ఏమనుకోకండి ఒక దగ్గర చూసుకోలేదు డబల్ వాయిస్ వచ్చింది అక్కడ ఉన్న వాయిస్ వచ్చింది నేను కూడా కొంచెం వాయిస్ ఇచ్చాను అది డబల్ వాయిస్ వచ్చింది ఇక్కడ చూడండి ఇంకా కిస్సులు అయితే ఇచ్చుకుంటా ఉన్నారు మా పిన్ని మా తమ్మునికి ఇలా ముద్దు పెట్టుకుంటా ఉంది కాలు మొక్కినాక తర్వాత వచ్చేసి ఇక్కడ మామయ్యకు కూడా మొక్కుతూ ఉన్నారు ఇక చాలా టైమే పట్టింది ఒకరికొకరు కాలు మొక్కిన తర్వాత ఇక్కడ మళ్ళీ చెల్లెలకి మడిదికి నలుపు అయితే పెడుతున్నారు మా సైడ్ అయితే ఒక 5 టైమ్స్ అలా పెళ్ళి అయినాక కూడా 5 సార్లు అలా పసుపు పెట్టి అలా స్నానాలు చేయిస్తారు పసుపు పెట్టి పెళ్ళి తర్వాత కూడా చేయిస్తూ ఉంటారు ఒక 3 టైమ్స్ అన్నా 5 టైమ్స్ అన్నా ఆ విధంగా అయితే మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు వాళ్ళ చెల్లెలు వాళ్ళు అక్క పిల్లలు అక్క వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు టీలు తాగి తర్వాత ఇక్కడ మళ్ళీ వీళ్ళని కూర్చోబెట్టి పసుపు అయితే పెడుతున్నాం ఇది లాస్ట్ అయిపోతుంది ఇంకొకసారి ఇది 4th టైం అనమాట ఇంకొకసారి నెక్స్ట్ డే పెడితే అయిపోతుంది ఇక మేము ఇక్కడ పెద్ద చెల్లెలు అయితే పెడుతుంది మర్దల తర్వాత ఇక అందరు పెట్టినాక మళ్ళీ స్నానాలు అయితే చేపిస్తారు కంపల్సరీ మా సైడ్ ఇలా పెళ్ళి తర్వాత కూడా ఇలా పసుపు పెట్టి స్నానాలు చేయిస్తారు 5 సార్లు తర్వాత ఇక్కడ మళ్ళీ మేము పెట్టలేదు మేము ఏదో కూర్చున్నాం కానీ పెట్టలేదు అందుకే నెక్స్ట్ మళ్ళీ మా మడదలే పెడుతుంది రిటర్న్ ఒక 5 సార్లు పెట్టాలి కాబట్టి నేనైతే మా వారికి దండం పెట్టలేదు అనేసి ఇక్కడ మా వారికి అయితే నేనైతే దండం పెడతా ఉన్నాను మా తమ్ముడు వాడు బాగా జోక్ చేస్తూ ఉంటాడు కదా లేదక్క కాళ్ళు మొక్కాలి ఇలా అనేసి చెప్తా ఉన్నాడు ఆడ కొంచెం అంటే సిరాక పోయి మాకు టీ ఇష్టమని మళ్ళీ మా మామయ్య కూతురు నువ్వు టీ తాగవలసిందే అనేసి మళ్ళీ టీ తెచ్చింది మా చెల్లెలకి కొద్దిగా ఇచ్చి నేను కొంచెం తాగాను టీ ఇక్కడ చెల్లెల వల్ల అయితే స్నానాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా చాస అనేది పెడతాము అక్షంతలతో మా బాబాయ్ అయితే వీళ్ళకు సాంగ్ వాడిండు కానీ అది కొంచెమే వచ్చింది ఎక్కువ తీయలేదు పిల్లలు ఇక్కడ 5 నెంబర్స్ మళ్ళీ శాస అనేది పెడతాం శాస అంటాము అక్షంతలతో పెట్టేది అది ఒక్కొక్క సైడు ఒక్కొక్క రకంగా పెడతారు మేమైతే ఈ విధంగానే పెడతాము కొందరు చేతులు మలిపి కూడా శ్వాస పెడతారు ఆ విధంగా మేము ఈ విధంగా పెడతాము ఇక్కడ 5 టైమ్స్ అని చెప్పాను కదా 5 టైమ్స్ నెక్స్ట్ డే సండే కూడా మార్నింగ్ ఉంటుంది ఈ విధంగా అప్పటికైతే అయిపోతుంది నలుపు పెట్టడము తర్వాత ఇక్కడ 5 మంది అయితే పెట్టాము ఇక్కడ ఫస్ట్ ఎవరు పెట్టారు చెల్లెలో మడతలో పెట్టింది తర్వాత ఇక్కడ చెల్లెలు నేనైతే వీడియోలు తీస్తూ ఉంటాను నన్నే ముందు రమ్మంటారు కాకపోతే వీడియో తీస్తుంటాను కాబట్టి నేను తొందర లాస్ట్లో వెళ్తాను వీడియో పిల్లలకి ఇస్తేనేమో క్రాస్గా తీస్తారు ఎందుకంటే ఫోన్ తిప్పితే వీడియో క్రాస్ పోతుంది ఇటు తిప్పుతారు పిల్లలు ఒక్కలాగా తీయరు కదా పిల్లలంటే నేనుంటేనేమో చూసుకొని వీడియో తీస్తూ ఉంటాను పిల్లలు ఆ విధంగా తీయరు కదా ఇక్కడ ఏదో జోకులు చేసుకుంటా మా మరిది ఎందుకంటే మాకు కొత్త కాదు కాబట్టి కొత్తనే మాకైతే కాకపోతే మామయ్య కొడుకే ఇక అందరికీ అక్కడ బాబాయ్కి మా తమ్మునికి కూడా ఫ్రెండే అవుతాడు వాళ్ళకి అందరికీ పిల్లలకు తెలుసు కాబట్టి వీళ్ళు కొంచెం దూరం ఉంటుంది అప్పట్లో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది వీళ్ళు ఇప్పుడు చాలా రోజులే అయింది అక్కడ కొంచెం దూరం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా కొంచెం పరిచయం తక్కువ కాకపోతే మామయ్య కొడుకే అవుతాడు అబ్బాయి కూడా ఇక్కడ మా కోడళ్ళు కూడా పోటీ పడి అలా పెట్టేసుకుంటారు పసుపు రాసుకోవడము ఈ విధంగా పెట్టుకోవడము మాకు పసుపులు రాయడము అయితే భలే వాళ్ళకి ఎన్నిసార్లు పెట్టినామో మాకు అన్నిసార్లు పసుపు అయితే ఊసారు
మా కోడన్లు ముందుగా పూస్తారండి. ఇంకా కాదనలేము కదా పిల్లల సరదా. అందుకనేసి మేము కూడా ఓపికతో అలాగే పసుపు పెట్టించుకున్నాం. మా కోడన్లు ఎన్నిసార్లు పెడితే అన్నిసార్లు. పిల్లల సరదా కాదు అనొద్దు. ఎందుకంటే మనం కొంచెం ఓపిక తెచ్చుకొని అయినా పిల్లల సరదా తీర్చాలి. అందుకనేసి వాళ్ళు ఎన్నిసార్లు పసుపు రుద్దితే స్నానాలు చేసి ఎంబటైనా కూడా మళ్ళీ పసుపు రుద్దితే ఆ పసుపు అయితే రుద్దించుకున్నాం పిల్లల దగ్గర. ఇక ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇది నైట్‌కి ఇక్కడ పాలగుంజ అని చెప్పాను కదా! పాలగుంజ దగ్గర గింజలైతే ఏస్తారు. 5 రకాల గింజలు, వడ్లు, జొన్నలు, పప్పు, పెసరపప్పు అన్నీ మొలక వచ్చేటివి, కందులు ఆ విధంగా మొలకెత్తేటివి మాత్రమే ఎయ్యాలి. మొలకెత్తనివి ఎయ్యొద్దు. మొలక వస్తాయి కదా! ఇవన్నీ ఏస్తే ఆ విధంగా అక్కడ ఎందుకంటే చేనులో ఏసినట్టుగా అన్నట్టుగా ఇక్కడ ఇలా అన్నీ 5 రకాలు కలిపి ధాన్యాలు, నవధాన్యాల్లాగా 5 రకాలు కలిపి ఆ విధంగా ఏసి వాటర్ అయితే ఎయ్యాలి. రోజు వాటర్ పోస్తా ఉండాలి. ఎందుకంటే అవి మొలకెత్తితే మంచిదన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వీడియో క్రాస్ పోయింది. ఇది కూడా పిల్లలే తీశారనుకుంటా. ఒక్కొక్కసారి పిల్లలకిస్తే మళ్ళీ నేను ఇయ్యకపోతే తీస్తా అంటారు. మా కోడన్లు గిట్లా ఒక్కొక్కసారి ఇస్తే ఈ విధంగా అయితే క్రాస్ చేసేస్తూ ఉంటారు. ఆ గింజలేసిన తర్వాత ఇలా ఒక చున్నీ కట్టి, తర్వాత ఇక్కడ ఒక పాపని చెక్క బొమ్మ ఉంటుంది కదా! ఆ చెక్క బొమ్మకు అలా శారీలాగా కట్టించి, తర్వాత ఇక్కడ ఉయ్యాలలో అయితే ఏస్తారు. ఉయ్యాలలో ఏసి నువ్వెత్తుకో అనేసి తర్వాత అత్తకిస్తారు. పిల్ల తరపున అత్త ఉంటది కదా! అబ్బాయి వాళ్ళ అమ్మ. అబ్బాయి వాళ్ళ అమ్మ లేదు కాబట్టి మా అత్తమ్మ ఉంది కదా! మా అత్తమ్మ పిన్ని అవుతది కదా అబ్బాయికి. పట్కా పని కొట్టుది బహుబలవంతులు పుణ్యులు భవబంధము దృంచటి వాళ్ళు బ్రహ్మానంద. ఆ చెల్లెన్లు ఎంత క్యూట్‌గా పాడారు కదా! ఉయ్యాల సాంగ్ అయితే పాడారు చూసుకుంటూ. ఇక్కడ అంతా అయిపోయినాక ఇక నైటీలోకి వచ్చేసాము. మళ్ళీ నైట్ డిన్నర్‌లోకి రైస్ తినే వాళ్ళకు రైసు, లేదా రొట్టె తినే వాళ్ళకు రొట్టె. పిన్ని అయితే బయట చేయిస్తూ ఉంటుంది. జొన్న పిండి ఇచ్చి చేపిస్తూ ఉంది. టిఫిను కాకపోతే హెల్తీ టిఫిను. ఆ ఉప్మా అవన్నీ తినబుద్ధి కాదు కాబట్టి మంచిగా రొట్టెలైతే చేపిస్తూ ఉంది. ఇక్కడ మంచిగా తిన్నాం టిఫిన్స్, నైట్ డిన్నరు. ఎందుకంటే రొట్టె ఉంది కాబట్టి మాకు జొన్న రొట్టె అంటే చాలా ఇష్టము. అందుకనేసి చాలా మంచిగా తిన్నాము. నైట్, మార్నింగ్ టిఫిన్ కానీ ఇక్కడ వచ్చేసి మరదలైతే పప్పు చేస్తూ ఉంది. తర్వాత డిన్నర్ తర్వాత ఇక్కడ పాను తెచ్చాడు తమ్ముడు. పాన్ అయితే బాక్స్‌లో భలే ఉంది. చిన్న బాక్స్‌లో భలే అనిపించింది. ఇక్కడ గిఫ్టులు అయితే తీశారు. ఇక అంతా అయిపోయినాక ఇంకా కొద్దిసేపు డాన్సులు కూడా చేశాము. తర్వాత ఇక్కడ గిఫ్టులు అయితే ఓపెన్ చేశారు అన్నీ. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చూడాలనే, కాకపోతే భలే ఉన్నాయి గిఫ్టులన్నీ. బుద్ధుని విగ్రహాలు, మళ్ళీ స్టీల్ సామాన్లు కూడా, బోగండ్లు, కుక్కర్లు అన్నీ వచ్చాయి. భలే శారీస్ మస్తు వస్తాయి. చూయించాను కదా ముందు నుంచి పెట్టిన శారీసు, ఆ గిఫ్టులు అవన్నీ చూయించాను కదా! అవన్నీ మళ్ళీ ఒకసారి రిపీట్ అయితే చూయిస్తూ ఉన్నాము. తర్వాత ఇక్కడ కుక్కర్లు కూడా వచ్చాయి. పప్పు కుక్కరు, విజిల్ కుక్కరు, ఇక్కడ ఇవేమో సెట్టు లాగా వచ్చింది డిష్షులు. తర్వాత ఇక్కడ డబ్బులు కూడా తీశారు. మేము సరదాగా బియ్యం పోసుకున్న తర్వాత సరదాగా తీయించుకున్న ఫొటోస్ ఇవి. ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ 16 పండుగ వీడియో వస్తుంది. వీడియో తర్వాత మళ్ళీ సండే వీడియో